రీజనల్ రింగ్ రోడ్ భూ నిర్వాసితులకు తగిన పరిహారం ఇచ్చేంత వరకు రైతుల పక్షాన పోరాటం చేస్తామని మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటిరు ప్రతాప్ రెడ్డి పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని వార్డు కౌన్సిలర్ ఉప్పలమెట్టయ్య స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మల్లన్న సాగర్ భూ నిర్వాసితులకు అండగా నిలబడి తగిన నష్టపరిహారం ఇప్పించాలని అన్నారు. రీజనల్ రింగ్ రోడ్ భూ నిర్వాసితులకు నష్టపరిహారం అందించకపోతే 17 గ్రామాల రైతులతో గజ్వేల్ ఆర్టీఓ కార్యాలయం ముందు నిరసన ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ నేతి చిన్న రాజమౌళి, 1వ వార్డు సభ్యులు బొగ్గుల చందు, 12వ వార్డు సభ్యులు అత్వెల్లి శ్రీనివాస్, సీనియర్ నాయకులు తలకొక్కుల దుర్గప్రసాద్, బొల్లిపల్లి శ్రీనివాసరెడ్డి, వీర అసలి, బొల్లారం ఎల్లయ్య, గడియారం స్వామి తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఎకరానికి 30 లక్షల రూపాయలు ఇవ్వాలి, 250 గజాల ప్లాట్ ఇవ్వాలి, అది గజ్వేల్ మున్సిపాలిటీ పరిధిలో ఇవ్వాలని చెప్పేసి మా డిమాండ్. 17 గ్రామాలలో ఉన్నటువంటి రైతులందరూ కూడా భయాందోళనలో ఉన్నారు. ఆ రైతులందరూ కూడా మేము భరోసా ఇస్తున్నాం, మేము పూర్తి మద్దతు ఇస్తాం. ప్రభుత్వం దిగి వచ్చే వరకు మీరెవ్వరు కూడా ఆర్డీఓ ఆఫీసులో కానీ కలెక్టరేట్లో కానీ వాళ్ళు అడిగిన పత్రాల మీద సంతకాలు పెట్టొద్దు అని చెప్పి నేను రైతులందరూ కూడా రైతుల పక్షాన నిలబడి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని రైతులకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు కొండపోశమ్మ సాగర్లో 12 లక్షల రూపాయలు ఇచ్చిండ్రు, 250 గజాల ప్లాట్ ఇచ్చిండ్రు, ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇచ్చిండ్రు, ప్యాకేజీ కింద 7 లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. అదేవిధంగా 10 ఇయర్స్ కింద 10 సంవత్సరాలకి ఇప్పటికీ భూముల యొక్క విలువలు విపరీతంగా పెరిగినాయి. ఇలా ఎకరం ₹1 కోటి పోతుంది. మరి ₹1 కోటి భూమికి 7 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రైతులు చాలా భయాందోళనలో ఉన్నారు. దయచేసి వెంటనే ప్రభుత్వం స్పందించి 30 లక్షల రూపాయలు 250 గజాల జాగా ఇస్తామని చెప్పి రైతులకి చెప్పాల్సినటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఉంది. నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నా, మీరు వెంటనే స్పందించండి, రైతుల కొంప ముంచొద్దు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. రైతులు ఇప్పటికే భయాందోళనలో ఉన్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక కనీసం రైతుల పక్షాన ఎక్కడ కూడా మాట్లాడట్లేదు. రైతులకు చాలామంది పొలాలు ఎండిపోతున్నాయి, వాటి కోసం మాట్లాడట్లేదు. రైతు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి, కరెంటు రావట్లేదు, రైతు భరోసా లేదు, రైతుని నట్టెట్టే ముంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అధికారంలో రావడానికి రైతుకు 9వ తారీఖు నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు, 9వ తారీఖు నాడే 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. అట్లనే రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తామని చెప్పి మాట్లాడారు. రైతుకు పండించిన పంటకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పిండ్రు. కానీ ఎక్కడ కూడా ఇచ్చిన మాటల మీద ప్రభుత్వం నిలబడలేదు. ప్రభుత్వానికి రెఫరెండం అని ఈ ఎలక్షన్లు అడుగుతున్నారు. నేను రైతులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇచ్చిన మాట మీద నిలబడని ప్రభుత్వానికి ఓటేయద్దు. మీరు గతంలో కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా 10 సంవత్సరాలు కరువు రాలే, కాటకాలు లేవు, చెరువులు, కుంటలు, చెక్ డ్యామ్లు విపరీతంగా నీళ్లతో ఉండి మరి ఆ రోజు 10 సంవత్సరాలు 24 గంటలు కరెంట్ ఇచ్చి రైతులను ఆదుకున్నాం. రైతు బీమా ఇచ్చినాం, రైతు బంద్ ఇచ్చినాం, రైతుకు 24 గంటల కరెంట్ ఇచ్చినాం, రైతు పండించిన పంట కొనుగోలు చేసినాం. రైతు పక్షాన ఈ ప్రభుత్వం నిలబడ్డది. ఇలా పొలాలు ఎండిపోతుంటే రైతులు పొలాలకు మంటలు తగిలిస్తూ ఉంటే ఉండే తరుక్కుపోతుంది. కాబట్టి కేసీఆర్ గారు గతంలో ఏ విధంగా చేసిరో దానికంటే